జీవితాన్ని అర్థం చేసుకున్నటువంటి వారందరూ కూడా ఒంటరితనాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకనంటే ఈ ఒంటరితనంలో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. జీవితాన్ని ఒక నూతనమైనటువంటి విధానంలో, ఒక క్రొత్త కోణంలో మనం చూడడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. దేవుడు కూడా ముఖ్యంగా ఒంటరితనంలో ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులను దేవుడు ఒంటరితనంగా ఉన్నప్పుడే పిలిచాడు. మీరు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిననేటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు ఎవరిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడాడంటే అబ్రహామును ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు. అబ్రహాం గారు తన యొక్క తండ్రి అనేటువంటి తెరాహును దూరం చేసుకున్న తర్వాత ఒంటరివాడు అయిపోయాడంట. ఎప్పుడైతే ఒంటరివాడు అయిపోయాడో అప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడంట. ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వ్యక్తుల్ని దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడే పిలిచాడు. మోషేను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చేసి ఆ మిద్యాను ప్రాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. యోసేపు జీవితంలో కూడా తన యొక్క తండ్రి ప్రేమకు యోసేపును దూరం చేసేసి ఒంటరి అయి ఉన్నప్పుడు మాత్రం యోసేపుని పిలిచాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వ్యక్తులని దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నేను ఒంటరి దానివని నువ్వు అనుకుంటున్నావా? కొన్ని సందర్భాల్లో మన చుట్టూరు అందరూ ఉంటారు, కానీ మనం ఎందుకో నేను ఒంటరి దాన్ని అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అందరూ ఉండి నేను ఒంటరిదాన్ని అనుకోవడం కన్నా ఎవ్వరూ లేనప్పుడు ఏకాంతంగా దేవునితో గడపడం అలవాటు చేసుకో. ఆ ఒంటరితనంలోనే దేవుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు.